దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్న ఏపీ పోలీసులను బాంబు పెట్టామంటూ వచ్చిన ఫేక్ కాల్స్ బెదిరించాయి. తాజాగా పర్యాటక ప్రాంతం తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 3 గంటల పాటు తాజ్ మహల్ ఆవరణలో తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ బాంబు లేదని తేల్చారు. కేరళ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. బెదిరింపు మెయిల్ పై సైబర్ క్రైమ్ దర్యాప్తు ప్రారంభించింది. దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పెహల్గాం దాడి తర్వాత బాంబు బెదిరింపుల పర్వం కూడా ఈ మధ్య ఎక్కువైంది. నిన్న ఏపీ పోలీసులను బాంబు పెట్టామంటూ వచ్చిన ఫేక్ కాల్స్ బెదిరించాయి. అయితే తాజాగా పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 3 గంటల పాటు తాజ్ మహల్ ఆవరణలో తనిఖీలు చేపట్టింది బాంబ్ స్క్వాడ్. అయితే బాంబు లేదని తేల్చారు. అయితే కేరళ నుంచి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. బెదిరింపు మెయిల్ పై సైబర్ క్రైమ్ దర్యాప్తును ప్రారంభించింది.